అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఏ రకంగా దాని నుంచి బయటపడాలి, ఎటువంటి ఆలోచన ఉంటే మనం ఆ సెన్సిటివ్ మనస్తత్వం నుంచి బయటపడతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం అందరూ కూడా ప్రతి చిన్న విషయానికి చాలా బాధపడిపోతూ ఒత్తిడికి లోనవుతూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతిదాన్ని చాలా సీరియస్గా తీసేసుకోవటం, సెన్సిటివ్గా ఉండటం. పిల్లల్ని కూడా మనం చాలా అపురూపంగా పెంచడం వల్ల ఏదైనా చిన్న సమస్య వస్తే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో, ఏదైనా చిన్న ఆపద వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, బయట సమాజంలో తిరుగుతూ ఉన్నప్పుడు స్కూల్లో ఎవరైనా పిల్లలు ఏమైనా అన్నా, టీచర్ ఏదైనా అన్నా, ఎవరైనా రాంగ్గా బిహేవ్ చేసినా, తప్పుడుగా వాళ్ళని ట్రీట్ చేసినా ఈరోజు పిల్లలు చాలా సెన్సిటివ్గా బాధపడిపోతూ, ఫీల్ అయిపోతూ, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, స్నేహితులకు చెప్పుకోలేక, మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ, కొన్ని సందర్భాల్లో దాని ఆత్మహత్యల దాకా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఈరోజు సమాజంలో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. అయితే సెన్సిటివ్ అనేటువంటిది మరి మనం ఆ అవలక్షణాన్ని మనంతటా మనమే పోగొట్టుకోవాలి. ఎందుకంటే సెన్సిటివ్గా ఉండటం వల్ల నష్టం ఎవరు జరుగుతుందని అంటే మనకే జరుగుతుంది. మనమే నష్టపోతాం, మనమే ఆరోగ్యం పాడవుతుంది, ఎక్కువగా ఆలోచించి నిద్రకి దూరం అవటం, తిండికి దూరం అవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి మనకు నష్టం జరిగినటువంటి దాన్ని మనం ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నాం, ఎందుకు దాన్ని సెన్సిటివ్ నుంచి బయటపడలేదు, ఎందుకు గట్టిగా ఉండలేకపోతున్నాం అనే ఆలోచన ఒకసారి మనం చేయాలి. అంటే అనవసరంగా ఏదైనా విషయం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ సమయం వృధా అయిపోద్ది. ఎప్పుడైతే నీ విలువైనటువంటి సమయం వృధా అయిపోతుందో, నువ్వు చేయాలనుకున్న పని చేయలేవు, సమయానికి పడుకోకపోవడం, సమయానికి తిండి తినకపోవటం, ఏదో ఆలోచిస్తూ ఉండటం, ఈ ఆలోచించేటటువంటి క్రమంలో నీ రొటీన్గా నువ్వు ఏదైతే చేయాలో ఆ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోవటం, చదువును అశ్రద్ధ చేయటం, కుటుంబాన్ని అశ్రద్ధ చేయటం అన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇన్ని నష్టాలు కలిగించేటటువంటి ఈ సెన్సిటివ్ అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం అధిగమించి తీరాల్సిందే. అంటే మనిషి ఖచ్చితంగా కఠినంగా తయారవ్వాలి. ఏదైనా సమస్య వస్తే సమస్యని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగాలి. మనం అనవసరంగా సెన్సిటివ్గా ఉండి ఎక్కువ ఆలోచించే కన్నా కూడా దాన్ని లైట్గా తీసుకోవడం అనేది తెలుసుకోగలగాలి. సమస్యలన్నీ వస్తాయి, అవన్నీ అలాగే వస్తూ ఉంటాయి, సర్వసాధారణమైనటువంటి విషయం. దాని గురించి ఎందుకు నేను బాధపడిపోతా ఉన్నాను, అనవసరంగా నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాను, నిజంగా ఎక్కువ ఆలోచించి దీని గురించి టైం వేస్ట్ చేసుకుంటే ఈ సమస్య ఉన్న పరిష్కారం అయిపోతుందా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఎవరో మన ఏదో మాట అంటారు, ఆ మాటను పట్టుకొని అలా వెళ్ళటం వల్ల ఆ మాట్లాడినటువంటి వాళ్ళు ఆ మాటను వెనక్కి తీసుకోవడం కుదురుతుందా, నేను క్షమాపణ కనుక ఒకవేళ చెప్పగలిగితే ఆ అన్న మాట పోతుందా, ఇటువంటి ప్రశ్నలు మనం వేసుకోగలిగి మనంతటా మనం ధైర్యంగా ఉండగలిగి, ఎవరో ఏదో అన్నారు, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, నా పని నేను సక్రమంగా చేసుకుంటున్నాను, నేనేంటి వాళ్ళేదో అంటే నేనెందుకు బాధపడాలి, నేనేం తప్పు చేయనప్పుడు వాళ్ళు నన్ను అంటే నేనెందుకు సీరియస్గా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళు అదే పనిగా పనిగట్టుకుని దూషిస్తున్నట్టు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అత్తగారు ఉన్నారనుకోండి, కోడలు ఏదో మాట చూటుపడి మాట్లాడుతూనే ఉంటారు. లైట్ తీసుకోండి, దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా అత్తగారు మనస్తత్వం అంతే, మనం ఏం చేసినా తప్పు పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మనలో మనమే సముదాయించుకోగలిగితే ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే భర్త ఏం చేసినా సరే తప్పు అంటూ ఉంటే, లేకపోతే నువ్వు ఏం వండినా సరే దాన్ని మెచ్చుకోకుండా ఉన్నట్టయితే దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తిన్నావా ఉన్నావా అని అడగట్లేదు అనుకోండి, ఆలోచిస్తే చాలా పెద్ద సమస్య. తన మనస్తత్వం అంతే అని కనుక మనం సర్దుకోగలిగితే అది పెద్ద సమస్య కింద మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ సెన్సిటివ్ నుంచి బయటపడండి, ఎందుకంటే అది మనకే మంచిది. దాన్ని ఎక్కువ కాలం కనుక మనం సెన్సిటివ్గా ఉండి ఏ విషయాన్నైనా సరే అదే పనిగా కనుక ఆలోచిస్తే నష్టం మనకే జరుగుతుంది. మనం కఠినంగా ఉండాలనేటువంటి ఆలోచన మనకు ఉండండి. అలాగే కొన్ని సందర్భాల్లో మొహమాటాలు కూడా పోయి మనం చేయకూడని పనులు చేయటం, ఇష్టం లేని పనులు కూడా చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ సెన్సిటివ్గా ఉండడం, ఈ మొహమాటంగా ఉండటం అనేది ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. సాధ్యమైనంత త్వరగా బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, లేదా ఏ నష్టం జరిగినా మనకి, లేదా ఏదైనా ఓటమి చెందినా, అనుకున్న పని అనుకున్నట్టు జరగకపోయినా వెంటనే దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. చేయాలని అంటే మనంతటా మనమే స్ఫూర్తి పొందాలి.
మనంతటా మనమే దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయాలి. మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనమే సముదాయించుకోగలగాలి, మనమే ఓదార్చుకోగలగాలి. ఆ లక్షణాన్ని మనం ఎప్పుడైతే అలవాటు చేసుకోగలిగామో సమయం వృధా అవ్వదు, ఎక్కువ కాలం దాంతో బాధపడే పరిస్థితి ఉండదు. కొత్త కొత్త పనులు మనం చేయటం వల్ల, ఏదో కొత్తగా వేరే పని స్టార్ట్ చేయడం వల్ల, లేదా లైఫ్లో బిజీగా ఉండటం వల్ల ఇటువంటి సంఘటనలు ఏదైనా మనం జరిగితే, బాధపడేటువంటి సంఘటనలు ఏమైనా జరిగితే వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. అలాగే కొన్ని సందర్భాల్లో దురదృష్టకరంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భౌతికంగా కూడా దూరం అయిపోయిన పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎక్కువ దాని గురించి ఆలోచించకుండా జీవితం అంటే ఇంతే, పుట్టిన ప్రతి మనిషి చనిపోతాడు, ఈవేళ ఆయనలో రేపు ప్రొద్దుట మనం అనేటువంటి విధంగా మన ఆలోచన ద్వారా ఉంచుకోగలిగితే కష్టాల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి మనం త్వరగానే మనం బయటపడగలుగుతాం. మనిషి అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి అని అంటే కొంచెం కఠినంగా ఉండాలి, కష్టాలను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని తెచ్చుకోగలగాలి. ఈ సెన్సిటివ్ అనేది మనం నష్టపెడుతుంది కాబట్టి ఆ నష్టాన్ని మనంతటా మనమే తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎవరో ఓదార్పు కోసం ఎవరో వచ్చి మన కష్టాలు తీరుస్తారని ఎదురు చూడటం అనేది వృధా ప్రయాస తప్పించి మనంతటా మనమే మన సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటూ నిరంతరం శ్రమిస్తూ ఉన్నట్టయితే, నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఖాళీగా ఉండకుండా ఖచ్చితంగా సెన్సిటివ్ అనేటువంటి అవలక్షణం నుంచి మనం బయటపడే పరిస్థితి ఉంటుంది. మనలో కొన్ని ఇటువంటి వీక్నెసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనం అధిగమించి తీరాలి. నీ స్ట్రెంగ్స్ని పెంచుకోవటం వల్ల నీ బలహీనతలని తగ్గించుకున్నట్టు అవుతుంది. నీ బలాలని కనుక ఎక్కువ నువ్వు బయటికి కాన్సన్ట్రేట్ చేసి ఎక్స్పోజ్ చేయగలిగితే నీలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు ఆటోమేటిక్గా దాని అంతవే పోతాయి. ఈ సెన్సిటివ్ నుంచి బయటపడాలని అంటే ధైర్యాన్ని తెచ్చుకొని ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కనుక మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా దీని నుంచి మనం బయటపడడం చాలా సులువుగా పడవచ్చు. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. దేన్ని సెన్సిటివ్గా తీసేసుకోకండి. ఎవరు విమర్శించినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఓటమి జరిగినా దాన్ని స్పోర్టివ్గా తీసుకోండి. దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నం చేసి ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.